చేసిన మీ అందరికీ యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము లేక శుభ శుక్రవారము అనే పేరు నామకరణం చేశారు. ఎవరు చేసినారు ఈ పేరు నామకరణము? క్రైస్తవులు చేసినారా లేక లోకంలో ఉండే మనుషులు చేసినారా అంటే కాదు. ప్రపంచ దేశాలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేయగలిగినటువంటి రోమా సామ్రాజ్యంలోనే ఈ దినాన్ని ఒక మంచి దినముగా వారు పరిగణించారు. ఎందుకు మంచి శుక్రవారము, ఎందుకు శుభ శుక్రవారము అని పిలిచారంటే, యేసు క్రీస్తు ప్రభువుల వారు పాపిష్టి మనుషులైన వారి పాపములన్నిటి కొరకు ఆయన శిలువలో మరణము పొంది మన పాపములన్నిటినీ తన రక్తము చేత కడిగినటువంటి దినము. అందుకే మనది మంచి దినము, శుభ శుక్రవారము. అంటే మనందరికీ దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, నీతిమంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడిన దినము లేదా అలా చేసినటువంటి దినము కనుక ఇది శుభ శుక్రవారము లేక మంచి శుక్రవారం అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో మనము దేవుని మాటలు ధ్యానము చేద్దాం. గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రభు గత రాత్రి ఆయన తన 12 మంది శిష్యులతో కలిసి గెత్సేమనే తోటలోనికి ప్రార్థన చేయడానికి ఆయన వెళ్తాడు. అయితే 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి ఇస్కారియోతు యూదా అనేవాడు ఆనాటి రోమా చక్రవర్తులతో కలిసి డబ్బు కొరకు యేసు ప్రభువును శిలువ పాఠానికి అప్పగించడానికి ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆయన చేసుకున్న ఒప్పందం ప్రకారము సైనికులను తీసుకొని గెత్సేమనే తోటలోనికి అతను వెళ్తాడు. యేసు క్రీస్తు ప్రభువు మిగతా 11 మంది శిష్యులు ఆ గెత్సేమనే తోటలో అక్కడక్కడ వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. యేసు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాడు. పేతురు, యోహానులు మరొక చోట చేస్తారు. మరికొంతమంది శిష్యులు మరి ఒక స్థలంలో ఉంటారు. ఇస్కారియోతు యూదా యేసు ప్రభువును అప్పగించడానికి లేదా యేసు ప్రభువును పట్టించడానికి ఆనాటి రోమా సైనికులతో కలిసి అర్ధరాత్రి వేళ గెత్సేమనే తోటలో అడుగు పెట్టారు. ఆ సమయంలో వాళ్ళ సైనికులు అడుగుతారు, యూదా యేసు ప్రభు ఎవరైతే గుర్తించాలా అని అడుగుతారు. ఎందుకంటే అందరి దేశము ఒకటే ఉంది, మనుషులందరూ కూడా ఒకటే ఉన్నారు. ఆయన శిష్యులు యేసులాగే ఉన్నారు, యేసు కూడా ఆయన శిష్యులాగే ఉన్నారు. కొద్ది చేయి అంతే, ఏం లేదు. ఆయన వేసుకునే బట్టలు కూడా వాళ్ళ బట్టలాగే ఉన్నాయి, వీళ్ళు వేసుకునే బట్టలు ఆయన బట్టలాగే ఉన్నాయి. అందుకే రోమా సైనికులకు ఒక డౌట్ వచ్చి, అసలు యేసు ఎవరో ఈ రాత్రి వేళ నేను ఎట్లా గుర్తుపట్టాలా అని అడిగితే, ఇస్కారియోతు నీకు ఎందుకయ్యా బాధ? నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు, ఆయన మీరు అరెస్ట్ చేయండి, బంధించండి, బంధించి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇస్కారియోతు యూదా యేసు ప్రభువును 33 వెండి నాణ్యాలకు అప్పివేస్తారు. ఆ వెండి నాణ్యాలు తీసుకున్నాడు కనుక యేసు ప్రభువుని గెత్సేమనే తోటలో అర్ధరాత్రి వేళ ఆయన శిలువ మరణానికి అప్పగిస్తారు. యేసు ప్రభువును ఆ సమయంలో సైనికులు పట్టుకున్నప్పుడు పేతురు చాలా కోపం చేస్తున్నాయి. అందుకే సైనికుల దగ్గర ఉండే ఒక కత్తి తీసి మలుపు అనేటువంటి ఒక సైనికుడి యొక్క చెవిని ఆయన నరికేస్తాడు. యేసు ప్రభు ఆ సమయంలో ఏమంటాడు? కత్తి పట్టిన వాడు కత్తి చేతనే నశిస్తాడు, పేతురు కత్తి నీవు వరదు అని
ఆ నలిపినటువంటి చెవి తెగి కింద పడినటువంటి ఆ చెవులు తీసి మళ్ళా యేసు ప్రభు ఆ యొక్క సైనికుడికి దాన్ని మళ్ళా అతికిస్తారు. యేసు ప్రభు ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, మహత్కార్యాలు చేశారు, చనిపోయిన వాళ్ళకు లేపాడు. కానీ చివరి అద్భుతము గెత్సేమనీ తోటలో ఆయన అప్పగింపబడిన తర్వాత సైనికుడికి ఆయన చెవిని అతికించి చేసిన అద్భుతమే. యేసు ప్రభు అప్పుడు రాణం వారి చేతికి అప్పగించబడి ఆ సైనికులతో కలిసి ఆయన వారు బంధించి తీసుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత గెత్సేమనీ తోట నుండి గోల్గొతా వరకు యేసు ప్రభు యొక్క ప్రయాణం ఎలా సాగిందో మనకు 4 సువార్తలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అందుకే మనం బైబిల్ బాగా చదవాలి. లెంట్ కాలంలో క్రీస్తు శిలువ శ్రమలను గురించినటువంటి భాగాలను మనము వివరంగా చదువుకోవాల్సిన అవసరత ఉందని కూడా మీకు నేను జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును బంధించి వారు ఆయనను ఆయా సభలకు తీర్పు నిమిత్తమై తీసుకొని వెళ్తారు. మొట్టమొదట యోహాను సువార్త 18:13 అన్న అనేటువంటి అధికారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. రెండవదిగా మత్తయి సువార్త 27:1 పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత మూడవదిగా వారు హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్తారు. మరలా వారు దేవుని బిడ్డలారా పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. అంటే 6 రకములైనటువంటి తీర్పులు ఆయనకు జరుగుతాయి. గెత్సేమనీ నుండి గొల్గొతా వరకు సిలువ పోసినటువంటి దూరము సుమారు 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు దూరము ఆయన సిలువను మోశారు. దేవుని బిడ్డలారా, మరి ఇందులో ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏవేవి అని మనం ఆలోచన చేయాలి. అసలు అది గ్రేట్ జర్నీ, గొప్ప ప్రయాణం. 4 కిలోమీటర్లు సిలువ మోయటం అనేటువంటిదంతా సులభమైన పని కాదు. భారమైనటువంటి పని, బాధ్యతాయుతమైనటువంటి పని. ఎంతో భారంతో బాధ్యతలు యేసు సిలువ మోస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మన కొరకు మోసినటువంటి సిలువ బరువు 50 కేజీలు, పొడవు 15 కేజీలు, వెడల్పు 8 అడుగులు. గమనించాలి, 50 కేజీల బరువు ఉండే సిలువ, 15 అడుగులు వెడల్పుండే సిలువ, పొడవు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు ఉన్నటువంటి ఈ సిలువను సుమారు 4 కిలోమీటర్ల ఆయన మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువును సిలువ వేయుటకు రానువ వారు లేదా సైనికులు ఉపయోగించినటువంటి మేకులు ఒక్కొక్క మేకు పొడవు 8 అంగుళాలు, వెడల్పు 3 లేదా 4 అంగుళాల వెడల్పు అవి ఉండేవి. సిలువలో ప్రభువు సుమారు 3 గంటలు ఆయన వేదన పడ్డారు, బాధపడ్డారు, చాలా బాధను ఆయన అనుభవించారు. అంతేకాదు లోతైనటువంటి గాయమును పిలాతు యేసు ప్రభువును మొట్టమొదట 40 కొరడా దెబ్బలు కొట్టునని అనుభవించినాడు. ఆ 40 కొరడా దెబ్బలు ఆయనను కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా కూడా చాలా లోతైనటువంటి గాయాలు, 150 గాయాలు ఆయన శరీరం. లోతైన గాయాలు, చిన్న గాయాలు కాదు. ఎందుకు ఈ గాయాలంటే ఈ కొరడాలు ఎలా ఉంటాయి అంటే తోలుతో చేసిన కొరడాలు, లెదర్ తోలు, దానికి ఇంత పెద్ద మేకలు ఉంటాయి. ఆ లెదర్ ఈ కొరడాలు ఇలా కొట్టి ఇలా లాగినప్పుడు ఆయన చర్మం కూడా ఊడి వస్తుంది అన్నమాట. అయితే ఈ మేకలు ఇలా తగిలి ఇట్లా పుచ్చుకున్నప్పుడు, ఇలా అవి పెరిగినప్పుడు సుమారు లోతైన గాయాలు
150 గాయములు. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. ముళ్ళ కిరీటం శాపానికి సాదృశ్యం. యేసు ప్రభు మన పాపాల కొరకు, శాపము కొరకు శిలువ మరణం పొందారని మనం నమ్ముతున్నాం. కనుక ఈ యేసు తలపైన పెట్టబడినటువంటి ఈ ముళ్ళ కిరీటము వలన ఆయన తలలో ఆయన కలిగిన గాయాలు సుమారు 17 గాయాలు. ఆయన శిలువలో కాల్చిన రక్తము 6 లీటర్లు దాదాపు. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి బైబిల్ పాఠం మనం చదివాం. ఈ బైబిల్ పాఠం చదువుతున్నప్పుడు మనకు మొదటి 2-3 వచనాల్లో కొన్ని ప్రత్యేకమైన మాటలు కనిపిస్తాయి. ఆయన మనుషులు చూడ నొల్లని వారుగా ఉండేను, అతనికి స్వరూపమైన లేదు, సొగసైనను లేదు అని మాట్లాడింది. ఆయన మన అతిక్రమముల నిమిత్తమై గాయపరచబడెను, నలగబడెను, మన దోషములు ఆయన మీద మోపబడెను. ఇవన్నీ రాస్తూ 10వ వచనంలో యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, అతని నలగబడుటకు యెహోవాకు ఇష్టమైనది. అంటే తండ్రి అయిన దేవుడికే యేసు ప్రభువును ఈ రకంగా గాయపరచడానికి ఇష్టమైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. సఫరింగ్ సర్వెంట్ అంటారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని సఫరింగ్ సర్వెంట్, శ్రమ సేవకుడు. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని శ్రమలు ఆయన పొందాడు, ఎన్ని గాయాలు ఆయన పొందాడు. అందుకే పౌలు అంటాడు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, ప్రభు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నిన్ను అతిశయించను అన్నాడు. దేని యందు నేను అతిశయించును. గమనించండి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో మనకున్నటువంటి వాటన్నిటిని బట్టి చాలాసార్లు అతిశయపడుతుంటాం. మనకుండే డబ్బులు బట్టు, మనకుండే ఆస్తులను బట్టు, మనకుండే చదువులను బట్టు, మనకుండే ఉద్యోగాలను బట్టు, మనకుండే జ్ఞానాన్ని బట్టు, మనకుండేటువంటి బలాన్ని బట్టు మనము అతిశయపడతాం. పౌలు అంటాడు, ఆయన సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. సిలువ అంటే శ్రమలు. క్రైస్తవులు శ్రమలు బట్టి అతిశయపడాలా? శ్రమ వస్తే బాధపడవద్దు. యేసు ప్రభు ఏమన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించబోయేలా తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే శ్రమలే, బాధలే, కష్టాలే, కన్నీళ్ళే. వీరిని ఎంత అతిశయపడడానికి నువ్వు సిద్ధంగా ఉంటాను. భయపడు. పౌలు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో క్రీస్తు సిలువ ఎత్తు మనము అతిశయపడటానికి, క్రీస్తు సిలువ ఎత్తు మనము ఆరంభించడానికి మనం ఇష్టపడాలని జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు శ్రమ అనుభవించినటువంటి కొన్ని స్థలాలు, ఆయన సిలువ కోసం వెళ్తున్నప్పుడు కొన్ని స్థలాలలో శ్రమ అనుభవించారు. 3 స్థలాలు బైబిల్లో ఉన్నాయి. మొదటిది యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో గెత్సేమనే తోట. యేసు ప్రభు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన, మహాశక్తి కలిగినటువంటి ప్రార్థన చేసిన ఏకైక స్థలము గెత్సేమనే తోట. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఈ గెత్సేమనే తోటలో అలా నేను నడుస్తూ ఉన్నాను. ఆయన గైడ్ చెప్తున్నాడు, ఇదిగో ఈ స్థలంలో యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. గంటల తరబడి రాత్రి అర్ధరాత్రి కాలంలో శిలువ మరణానికి అప్పగించబడే ముందు ఆయన గంటల తరబడి ప్రార్థన. అది ఎలాంటి ప్రార్థన అంటే మనకు అది చాలా వేదన కలిగిస్తారు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఏం కలిగింది చెప్పండి? గత రాత్రి మీకు చెప్పిన చెమట రక్తముగా బయటకు వచ్చిందంట. నువ్వు ప్రార్థన చేస్తే పశ్చాత్తాపం, ప్రార్థన చేస్తే కన్నీళ్ళు రావు, ప్రార్థన చేస్తే మన బాధలు కలుగు కొనిసారు. యేసు స్వామి ఎవరి కొరకు ఇంత గొప్ప ప్రార్థన అంటే అపార్థమైన మాటలు. ఆయన శిలువలో ఇంకా రక్తము చిందించక ముందే ఈ ప్రార్థనలోనే ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, ఆ రాత్రి ఆ చల్లని గాలిలోన ఎంత వచ్చింది? ఆయనకు చెమట వచ్చింది. ఆ చెమట ఎంత వచ్చింది? రక్తము రూపంలో వచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఇలాంటి ప్రార్థన చేయడానికి క్రైస్తవులు సిద్ధపడాలి. నీ కుటుంబం గురించి ఇలాంటి ప్రార్థన చేయాలి, నీ పిల్లల గురించి ఇలాంటి ప్రార్థన చేయాలి, నీ సంఘం గురించి ఇలాంటి ప్రార్థన చేయాలి.
మీ పరిస్థితుల గురించి వారిని ప్రార్థన చేయాలి. చేస్తే తప్ప మనం విజయం పొందలేము, చేస్తే తప్ప పరిష్కారాలు మనం పొందుకోలేము. మొదటిది గెత్సేమని తోట. అందుకే గెత్సేమని అనగా దాని యొక్క పేరు తెలుగులో అర్థమేంటది? గానుగ అని అంటారు. గానుగ అంటే ఏంటి? గానుగలో మామూలుగా ద్రాక్షలు వేసి బాగా వాళ్ళు నలిపి రసం తీస్తారు. కనుక గెత్సేమని అంటే గానుగ. అంటే ఈ గానుగలో యేసు ప్రభువు ఆయన శరీరం ఒక ద్రాక్షలులాగా నలగబడి ఆయన రక్తము బయటకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. రెండవ స్థలము గబ్బాతా. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. మూడవ స్థలము గొల్గోతా. యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. కెద్రోను వారు దాటి గెత్సేమన తోటలోనికి వారు వచ్చారు. గెత్సేమన తోట నుంచి గొల్గోతా గబ్బాతా వరకు వచ్చారు. గబ్బాతా నుండి వారు గొల్గోతా వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. గబ్బాతా అంటే నేరస్తులకు తీర్పునిచ్చే స్థలమే గబ్బాతా అనే స్థలం. ఇక గొల్గోతా అంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో ఈ స్థలానికి కల్వరి అనే పేరు. అన్ని కలిసినాయి. ఇప్పుడు అప్పుడు వేరువేరుగా ఉండేవి, కానీ ఇప్పుడు మీరు వెళ్ళినా ఏదేమని మీకు అర్థం కాదు. అంత పెద్ద సిటీ, అంతే పెద్ద సిటీ. దేవుని బిడ్డలారా, ఇవన్నీ స్థలాలలో యేసు క్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తూ ఆయన సిలువ దగ్గరికి వచ్చి ఆయనను సిలువ వేసినట్లుగా మనము చూస్తున్నాం. సిలువ కోసే సమయంలో యేసు ప్రభు ఆయన చాలా మంది స్త్రీలు, చాలా మంది ఆయన వెంబడించిన వారు చాలా మనోవేదన, దుఃఖము, కన్నీటితో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే ప్రభు ఏమంటాడు? అమ్మా, నా కొరకు మీరు ఏడవద్దండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఆ మాట చెప్తూ ఆయన ఒక మంచి మాట ఉపయోగిస్తాడు. ఏంటంటే వారు పశ్చిమ రానికి ఇలాగ చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారు? పశ్చిమ రాను అంటే పరిశుద్ధుడైనటువంటి వారికి ఇంత ఘోరమైన క్రూరమైన మరణము విధిస్తే అమాత్ములైనటువంటి వారికి ఇంకెంత భయంకరమైన పరిస్థితి వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పారు. అందుకే ఆయన ఏమన్నాడంటే మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి, వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఏడవండి, వాళ్ళ నరకానికి వెళ్ళకుండా ఉండటానికి ఏడవండి, వాళ్ళ పాతాళానికి వెళ్ళకుండా ఉండటానికి వెళ్ళండి, వాళ్ళు నశించి నరకానికి వెళ్ళకుండా వాళ్ళ హృదయాలు మార్చుకొని, బుద్ధులు మార్చుకొని పరలోకానికి వెళ్ళిదాకున మీరు కన్నీటితో దేవుడి దగ్గర ఏడవండి అనే మాట ప్రభు అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసును తీసుకొని వెళ్ళి కల్వరి కొండ మీద ఆయన సిలువ వేశారు. ఆయన సిలువ వేసినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో మనం కొన్నిసార్లు దేవుని వాక్యంలో గమనిద్దాం. చూడండి, సిలువ దగ్గర ఉన్నటువంటి వారు ఎవరు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనంలో మొట్టమొదటిగా అబద్ధ సాక్షులు. రెండవదిగా మత్తయి సువార్త 26:75లోన అసలు యేసునే మేము ఎరగమనేటువంటి వారు ఉన్నారు. మూడవదిగా మత్తయి సువార్త 27:39లోన అపహాసకులు అంటే యేసు ప్రభువుని నిందించే వాళ్ళు అన్నమాట, వాళ్ళు ఉన్నారు. ఇక నాలుగవదిగా యెషయా గ్రంథంలోన యూదా పత్రిక 9వ వచనము, లేవియా కాండం 24:10-16 వచనాల్లో దూషకులు సిలువ వద్ద ఉన్నారు. దూషించేవారు అన్నమాట. ఇక ఐదవదిగా పశ్చాత్తాపడే వాళ్ళు కూడా సిలువ దగ్గర ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. చివరిగా ఆయన ఆరాధించే వారు కూడా సిలువ దగ్గర ఉన్నారు. ఈ 6 రకాలైనటువంటి ప్రజలు సిలువ దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సిలువలో యేసు ప్రభువుకు జరిగినటువంటి 14 రకాలైన అవమానాలు. యేసు ప్రభువు సిలువ వేశారు కదా, ఆ సిలువలో ఆయన 14 రకాలుగా అవమానించారు. మత్తయి సువార్త 27:30 వచనంలో ఆయన మీద ఉమ్మి వేశారు. రెండవది, ఆయనను బలంగా గుర్తున్నారు. మత్తయి సువార్త 26:27 వచనం. మూడవది, ఆయన చేతులు బంధించినారు. మత్తయి సువార్త 27:2.
4వది కొరడాలతో ఆయనను కొట్టినారు, మత్తయి సువార్త 27:36. 5వది ఆయన వస్త్రాలను తొలగించినారు, మత్తయి సువార్త 27:28. 6వది ఆయన వస్త్రాన్ని 4 భాగాలుగా చేసి పంచుకున్నారు, మార్కు సువార్త 15:24. 7వది ఆయన తల వెంట్రుకలను వారు పెరికినారు, యోహాను సువార్త 5:6. యెషయా గ్రంథం 56. 8వది తలపై ముండ్ల కిరీటం పెట్టారు, మత్తయి సువార్త 27:29. 9వది అపహసించారు, మత్తయి సువార్త 27:29. 10వది అన్యాయపు తీర్పులు తీర్చారు. అన్నవాడు, ఖయమాడేవాడు, హేరోదు, పిలాతు, నలుగురు 6 రకాలైన తీర్పులు జరిగాయి. అయితే పిలాతు ఆ 4 వ్యక్తులు కూడా అన్యాయ తీర్పును ప్రభువుకు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 23:40. 11వది ఆయన పరిచర్యను తృణీకరించారు, మార్కు 15:29. ఆయన చేసిన మంచి పనులను అపహసించారు, 12వది లూకా సువార్త 23:35. 13వది ఆయన పాదాలు చేతులు కూడా బాధలతో పొడిచారండి. కీర్తనలు 22:14. సిద్ధపడి మన మధ్య ఉన్నారు. యేసు ప్రభు శిలువ మీద మాట్లాడిన ఆ మాటలు వారు మనతో పంచుకోబోతున్నారు. కనుక ఈ ఉపద్ఘాత ప్రసంగంలో ఈ కొన్ని మాటలు మీ హృదయాలను దాచుకోండి, మీ మనసులో భద్రం చేసుకోండి. యేసు ప్రభు మన కొరకు పొందినటువంటి ఆ భయంకరమైన, ఆ క్రూరమైన, అవమానకరమైన మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఆల్రెడీ చనిపోయి తిరిగి లేచాడు, మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. అయితే మనం ఇక మీదట పాపములు చేయకుండా బ్రతకడానికి సిద్ధపడేటువంటి దినాలే ఈ దినాలు. కనుక ఇలాంటి దినాలు మనము భక్తి శ్రద్ధలతో ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యము ద్వారా ధ్యానము చేస్తూ మన జీవితాలను సరి చేసుకోవటానికి సిద్ధపడే సమయం. ఈ కొన్ని మాటలు మన హృదయాలు దాచుకుందాం, మన మనసును భద్రం చేసుకుందాం. ఆయన రాకడ వరకు మనం నమ్మకముగా జీవించడానికి సిద్ధపడతాం. దేవుడు తన మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. దేవ స్తోత్రములు తండ్రి, మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడిన కొన్ని మాటలు కొరకై స్తోత్రములు. ఈ మాటలు మా హృదయాలు భద్రం చేసుకో, మీరు అక్కడ పర్యంతం మేము నమ్మకముగా బ్రతకడానికి సిద్ధపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము 186వ కీర్తన పాడుకుందాం. 186వ కీర్తన మనము పాడుకుందాం. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచన. 186వ కీర్తన చాలా వచనాలు ఉంది. మనం 186వ కీర్తన మొదటి 3 వచనాలు, చివరి వచనం మాత్రం పాడుకుందాం. మొదటి 3 వచనాలు, చివరి వచనం మాత్రం పాడుకుందాం. ఏ పాప మెరుగని పాలి దైవమానా పాపముల కొర ఈ పాటలోనో